ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వాయిదా పడిన తర్వాత ఎన్డీఏ పక్షాల సమావేశం అనేది జరిగితే, ఆ సమావేశంలో మళ్ళీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు కీలక వ్యాఖ్యలు చేశారట. కొన్ని శక్తులు మనల్ని విడగొట్టాలి అని చెప్పి కొన్ని కుట్రలు పన్నుతూ ఉన్నాయి. ఆ కుట్రలను మనం ఛేదించి ముందుకెళ్ళాలి. ఆ కుట్రల ట్రాప్‌లో మనం పడకూడదు. మరో 15 సంవత్సరాల పాటు మనం కలిసే ఉండాలి. ఎన్ని శక్తులు, ఎన్ని కుట్రలు పన్నినా కూడా మన బంధం చెక్కుచెదరకూడదు అని ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు వ్యాఖ్యలు చేశారట. ఆశ్చర్యం అనిపించేది ఎక్కడంటే, ఎవరైనా ఈ పార్టీలో నెక్స్ట్ శ్రేణి లీడర్‌షిప్ కనుక, సార్ మనల్ని విడగొట్టాలని చెప్పి కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. మనం విడిపోకూడదు. మీ లీడర్షిప్ కూడా అంతే కమిటెడ్‌గా మన ఇద్దరి బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 2 పార్టీల, 3 పార్టీల లీడర్షిప్ కూడా అని అన్నారు అంటే అర్థం పర్థం ఉంటది. కానీ ఒక పార్టీ అధ్యక్షుడే మన బంధాన్ని విడగొట్టేకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం ఆ ట్రాప్‌లో పడకూడదు అని అంటూ ఉన్నారు అంటే, దీని వెనక మనకు కనిపించే మరో రీజన్ ఏంటి? మమ్మల్ని ఎక్కడికక్కడే సాటిస్ఫై చేసుకుంటూ పోవాలి. లేదా నన్ను ఎక్కడికక్కడ సాటిస్ఫై చేసుకుంటూ పోవాలి. నన్ను మీరు సాటిస్ఫై చేయకుండా పోతే, అదిగో మనల్ని విడగొట్టేకి పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాచుకొని కూర్చో ఉన్నారు. ఒకవేళ మీరు నన్ను సాటిస్ఫై చేయకుండా వాళ్ళు గనక మన బంధాన్ని విడగొడితే దానికి నాకు సంబంధం లేదు అని చెప్పి ఎక్కడికక్కడ ఇటు తెలుగుదేశం పార్టీకి ఏమంటారు, ఒక వార్నింగ్ బెల్ లాగా కొట్టుకుంటూ ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపించట్లేదా? ఎవరైనా ఒక బంధంలో అభద్రతా భావంలో, ఒక ఫ్రెండ్షిప్‌లో కావచ్చు, ఇంకేదైనా వ్యాపారంలో కావచ్చు, అభద్రతా భావంలో ఉంటే, అదిగో మన ఫ్రెండ్షిప్‌ని విడగొట్టేకి వాడు ప్రయత్నాలు చేద్దాం అనుకుంటున్నారు. మన వ్యాపార భాగస్వామిని విడగొట్టేకి వాడు ప్రయత్నాలు చేద్దాం అనుకుంటూ ఉన్నారు. అదిగో మన ఇద్దరి పార్టీల బంధాన్ని విడగొట్టేకి ఇంకొకరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అలార్మింగ్ సిగ్నల్. వాళ్ళు విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్తగా ఉండాలి. విడగొట్టే ప్రయత్నం చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటి? నన్ను సాటిస్ఫై చేయాలి, నన్ను సంతృప్తి పరచాలి. ఇదే కదా కనిపిస్తూ ఉన్నది. పార్టీ అధినాయకత్వం పదే ఇదే పాయింటేనా? పదే ఇదే ధ్యాసేనా? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే, ఒక రాజకీయ పార్టీకి వాళ్ళ వ్యూహాలు వాళ్ళకుంటాయి, వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకుంటాయి, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారేమో. ఇప్పుడు మీరు కలిసి ఉండాలి అన్నది మీ స్ట్రాటజీ అయితే, కలిసి ఉంటేనే మన బంధం బలంగా ఉంటుంది, లేకపోతే మనం ఎవరమో నిలబడలేము అన్నదే ఏమంటారు మీ నమ్మకం అయితే, అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకటేంటి, ముగ్గురు కలిసి ఉన్నా కూడా వీళ్ళ నెక్స్ట్ ఎన్నికల్లో ఎలా ఓడించాలి అనే స్ట్రాటజీ ఒకటి ఆయన డెఫినెట్గా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. ఒకవేళ వీళ్ళు కనుకనే విడిపోయే పరిస్థితి వస్తే, వీళ్ళని ఓడించడం నాకు మరింత ఈజీ అవుతుంది అని కూడా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. మనం ఏందని కొట్టిపడేయలేం. ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది. రెండింటిని కూడా ఆయన సిద్ధపడే నెక్స్ట్ ఎన్నికల స్ట్రాటజీస్ అనేటివి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తారు కదా. వీళ్ళ బంధాన్ని విడగొట్టాలి అనుకోవడం కుట్ర ఎట్లా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. పదే వీళ్ళు అనే మాట కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఏంటి కుట్రలు పన్నేది? మీ బంధం విడిపోకపోతే ఇంకేమైనా అగ్రిమెంట్ రాసుకోవాలి. రాజకీయంగా అవన్నీ సాధ్యమేనా? ఒక అగ్రిమెంట్ రాసుకోండి. ఏమున్నా ఒక లీగల్ అగ్రిమెంట్ రాసుకోండి. మన ఇద్దరం విడిపోకూడదు. ఎవరి వల్ల అయినా కనుక ఇంకోసారి బంధం విడిపోతే, ఎవరైనా విడిపోతున్నామని ప్రకటిస్తే, అదిగో ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు కట్టాల్సి ఉంటుందని చెప్పి ఒక లీగల్ అగ్రిమెంట్ రాసుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా విడిపోరు. లేకుంటే పదే ఈ కష్టాలు ఎందుకు? మనల్ని ఎడదీస్తారు. ఈ కష్టాలు ఎందుకు మాస్టర్?